Hello everyone, I am Ujjwala Sunil from Pragya Spoken English Institute. I welcome you all to Pragya's online English classes. Friends, in our active voice and passive voice series, I have come up with another new video. Friends, in the earlier video, I have given you the introduction about active voice and passive voice. Those who did not watch that video, I am providing the link in the description. Please go through that video so that you will get the clarity. What is active voice? What is passive voice? Eppudu em use chestamanna oka clarity kosam you just please go through that. Once you are done with that video, and now let's start watching this one. Let's start learning something new. So, in this active voice and passive voice series, in our earlier video, we learnt about simple past. Here, we are going to learn about simple present in active voice and passive voice. Active voice lo simple present, passive voice lo ela marutundi chuddam. First, simple present lo active voice lo simple present subject untundi, verb first form untundi V1 and at the same time object. మరి ఇదే passive voice లోకి మారినప్పుడు ఇక్కడున్న V1 ఏమవుతోంది అంటే am, is, are ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్ గా మారుతుంది. యాక్టివ్ వాయిస్ లో ఉన్న V1 పాసివ్ వాయిస్ లో am, is, are ప్లస్ V3 గా మారుతుంది. దిస్ ఈస్ ద ఫార్ములా దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ నెక్స్ట్ రూల్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ ఈస్, ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో ఉన్న సబ్జెక్ట్ పాసివ్ వాయిస్ లో ఆబ్జెక్ట్ గా మారుతుంది. అండ్ యాక్టివ్ వాయిస్ లో ఉన్న ఆబ్జెక్ట్ పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్ గా మారుతుంది. సో యూ జస్ట్ రిమెంబర్ దిస్ వన్. దిస్ ఈస్ కాల్డ్ X రూల్. వీటి గురించి more details you will find in the previous video. Please go through that one. So, in this video, we are going to learn some examples for simple present, active and passive voice. అయితే examples చూద్దాం. అసలు ఈ active voice, passive voice లో simple present యూస్ చేసి in our day to day life లో రోజు ఎలా యూస్ చేస్తూ ఉంటాం, ఎలాంటి సెంటెన్సెస్ వస్తాయి passive voice లో చూస్తే చూడండి. ఇక్కడ పాలు అమ్మబడును, ఇచ్చట పెరుగు అమ్మబడును అని రాస్తూ ఉంటారు. మరి దాన్ని యాక్టివ్ వాయిస్ లో అసలు చెప్పడానికి కుదురుతుందా? నో. అంటే అక్కడ ఎలాంటి సబ్జెక్ట్ లేదు, ఎవరు అమ్ముతున్నారు ఇలాంటిది ఏమీ లేదు. సో సబ్జెక్ట్ కి ప్రాధాన్యత లేదు, వర్బ్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది కాబట్టి అది పాసివ్ వాయిస్ లోనే చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్. ఇది ప్రెజెంట్ లో జరుగుతోంది. ప్రెజెంట్ అంటే మనకు గుర్తుండాల్సింది am, is, are ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్. సో ఇచ్చట మిల్క్ అమ్మబడును, మిల్క్ ఈజ్ సోల్డ్ హియర్. ఈ షాప్ లో డిటిపి వర్క్ చేయబడును అంటే ఎవరు చేస్తున్నారు? సబ్జెక్ట్ గురించి తెలియదు, అవునా? సో సబ్జెక్ట్ తెలియదు, ఓన్లీ వర్క్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంది. సో పాసివ్ వాయిస్ లో చెప్పాలి డిటిపి వర్క్ ఈజ్ డన్ ఇన్ ది షాప్. ఈ షాప్ లో డిటిపి వర్క్ చేయబడను. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సింపుల్ ప్రెజెంట్ ఇన్ పాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్ లో సింపుల్ ప్రెజెంట్ కి ఇవి ఎగ్జాంపుల్స్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సి ఫస్ట్, యాక్టివ్ వాయిస్ లో ఉన్న సింపుల్ ప్రెజెంట్ పాసివ్ వాయిస్ లో ఎలా మారుతుంది అలాంగ్ విత్ తెలుగు మీనింగ్స్ నౌ వి ఆర్ గోయింగ్ టు సీ. లిసన్. రాధా రైట్స్ 3 poems ఇన్ ఏ డే. రాధా ప్రతిరోజు 3 poems రాస్తుంది. ఇది యాక్టివ్ వాయిస్ లో. అంటే ఎవరు రాస్తున్నారు? సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఇక్కడ మనకి తెలుసు, కానీ సబ్జెక్ట్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా వర్బ్ కి అంటే పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటే పాసివ్ వాయిస్ లో చెప్తాం. 3 poems రాస్తుంది, 3 poems రాయబడతాయి అని చెప్పినప్పుడు పాసివ్ వాయిస్ చెప్తాం. 3 poems ఆర్ రిటన్ బై. ఎవరి చేత రాయబడతాయి అన్నప్పుడు ఎవరి చేత అంటే బై యూజ్ చేస్తాం. రోజుకి 3 poems రాయబడతాయి. 3 poems రాస్తుంది, 3 poems రాయబడతాయి. ఇక్కడ V1 ఉంది చూడండి. యాక్టివ్ వాయిస్ లో వర్బ్ ఫస్ట్ ఫామ్ ఉంది. పాసివ్ వాయిస్ లోకి వచ్చేటప్పటికి ఏమైంది? వర్బ్ 3. am, is, are ప్లస్ వర్బ్ 3. am, is, are ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్ కి వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా యూ హ్యావ్ టు రిమెంబర్. ఆమె రోజుకి 3 poems రాస్తుంది, 3 poems రాయబడతాయి. ఆమె రాధ రోజుకి 3 poems రాయదు అని చెప్పాలి. రాధ డజంట్ రైట్ 3 poems ఇన్ ఏ డే. ఆమె ప్రతిరోజు 3 poems రాయదు. ఇది యాక్టివ్ వాయిస్. మరి దీన్ని పాసివ్ వాయిస్ లో చెప్పాలి అని అంటే నాట్ అప్లై చేసి V1 ప్లేస్ లో am, is, are ప్లస్ నాట్ ప్లస్ V3 యూజ్ చేస్తాం. ఇలా 3 poems ఆర్ నాట్ రిటన్ ఇన్ ఏ డే బై రాధ. అంటే 3 poems రాయబడవు.
ఆమె 3 poems రాయదు, 3 poems రాయబడవు. సో దిస్ ఈజ్ హౌ పాసివ్ వాయిస్ చేంజెస్. అంటే యాక్టివ్లో ఉన్నటువంటి డస్ నాట్ రైట్ అనే యాక్టివ్ వాయిస్ పాసివ్లోకి వెళ్ళేటప్పటికి ఆమ్ ఈజ్ ఆర్ నాట్ వర్బ్ 3, ఆమ్ ఈజ్ ఆర్ నాట్ వర్బ్ 3గా మారుతోంది. అర్థమైందా? ఇప్పుడు యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ లో ఇంట్రాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఇప్పటి వరకు పాజిటివ్ నెగిటివ్ చూసాం. మరి క్వశ్చన్ ఎలా అడగాలి? యాక్టివ్ వాయిస్ లో ఉన్న క్వశ్చన్ పాసివ్ వాయిస్ లో ఎలా మారుతుంది? నౌ లెట్స్ సీ. రాధా ప్రతిరోజు 3 poems రాస్తదా? ఇన్ యాక్టివ్ వాయిస్. డస్ రాధా రైట్ 3 poems ఇన్ ఏ డే? ఆమె ప్రతిరోజు 3 poems రాస్తుందా? మరి దీన్ని పాసివ్ వాయిస్ లో ఎలా అడగచ్చు? ఆర్ 3 poems written in a day by రాధా? రాధా చేత 3 poems రాయబడతాయా? ఆమె రాస్తుందా అంటే యాక్టివ్ వాయిస్, రాయబడతాయా పాసివ్ వాయిస్. ఎవరి చేత అన్నప్పుడు బై చెప్తాం. దిస్ ఈస్ నాట్ దాట్ మచ్ కన్సిడర్డ్, అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. ఒకవేళ ఎవరి చేత అనేది మెన్షన్ చేయాల్సి వస్తే యూ కెన్ మెన్షన్, అదర్వైజ్ నో ప్రాబ్లం పాసివ్ వాయిస్ లో. ఓకే, రాయబడతాయా, 3 poems రాయబడతాయా, రాస్తుందా, రాయబడతాయా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు WH క్వశ్చన్స్ చూద్దాం. వాట్ డస్ రాధా రైట్ ఇన్ ఏ డే? ప్రతిరోజు రాధా ఏమి రాస్తుంది? వాట్ డస్ షీ రైట్? ఇక్కడ ఏమి రాయబడతాయి? ప్రతిరోజు ఏమి రాయబడతాయి? వాట్ ఈజ్ రిటర్న్ ఇన్ ఏ డే? ఎవరి చేత? బై. ఇది చెప్పచ్చు, లేకుంటే మన ఇష్టం, చెప్పకపోయినా పర్లేదు. ఏమి రాయబడతాయి, ఏమి రాస్తుంది, ఏమి రాయబడతాయి. am is are plus V3. Just remember this one. And finally, let's see some more questions. Poems. రోజుకి 3 poems ఎవరు రాస్తారు? Who writes 3 poems in a day? ప్రతిరోజు 3 poems ఎవరు రాస్తారు? ఇక్కడ యాక్టివ్ లో ఉన్న హూ అనేది పాసివ్ వాయిస్ లో ఎప్పుడైనా సరే బై హూమ్ గా మారుతుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ రూల్. హూ ఇన్ యాక్టివ్ వాయిస్ is changed to by whom in passive voice. Who ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో ఉన్న who పాసివ్ వాయిస్ లో by whom గా మారుతుంది. ఎవరు రాస్తారు 3 poems? ఎవరి చేత రాయబడతాయి? ఎవరు రాస్తారు? ఎవరి చేత రాయబడతాయి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. దిస్ ఇస్ ద క్యాచ్. ఇక్కడ ఈ వీటిల్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ రిమెంబర్ హూ చేంజెస్ టు బై హూమ్. అండ్ నెక్స్ట్ వన్, హౌ మెనీ poems డస్ రాధా రైట్ ఇన్ ఏ డే? ఒక్క రోజులో రాధా ఎన్ని poems రాస్తుంది? ఎన్ని. సో ఇప్పుడు ఈ హౌ మెనీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే ఉండిపోతుంది. హౌ మెనీ poems డస్, ఇక్కడ ఉన్న డస్ ఏమవుతుందంటే ఆర్ రిటర్న్ అవుతాయి. ఓకే, ఎన్ని poems రాస్తుంది, ఎన్ని poems రాయబడతాయి, ఎన్ని poems రాయబడతాయి. Hope you got the clarity for simple present in active voice and passive voice. So friends, just please, I am again recommending you to go through the first video of active voice and passive voice. There I have given you the meaning and definition and how to use in a crystal clear manner. Just go through that, and after that watch this one, then your work will become easy. Okay friends, so hope you enjoyed the lesson, and how did you feel? Please put in the comment section. A piece of information for you. We are going to commence online Zoom classes very soon. Okay, dates, time, everything will be given by our administrative department, and you just make a call to those people and they will give you the information. The number to which you have to call is 9010756226. And next, another information, those who cannot attend these online Zoom classes and all, we have an application. We have Pragnya Spoken English app in Play Store. You just please go through that, and I have given the link in the description below. You just go through that app, and if you like, you can watch the videos over there and you can learn more things. And this is all about for this day, and thank you so much for watching. Let's catch up in our another class. Until then, keep smiling. Bye.